కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ పేరు పేరున వందనాలండి. ఒకరికొకరు అందరం సమర్పణ చేసుకోనండి. పరిశుద్ధ గ్రంథం తెరిస్తే కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానించుకుని తదుపరి వేరే విషయం చెప్పానుగా మీకు. పౌలు శీలలను చెరసాలలో బంధించడం మనం బాగా ఎరిగినటువంటి ఒక సంఘటన. పౌలు శీలని చెరసాలలో బంధించినప్పుడు బంధించబడినటువంటి పౌలు శీలలు మమ్మల్ని బంధించారే అని ఆలోచన కాకుండా ఆ చెరసాలలో బంధించబడినటువంటి ఆ చెరసాలలో కూడా ఏం చేశారని లేఖన భాగాల్లో ప్రస్తావించబడింది అంటే, వారు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారని. బాగా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, బంధించబడిన వారు, అవమానపరచబడిన వారు, గేలి చేయబడిన వారు, నిందించబడిన వారు, చేయని నేరం మీద మోపబడిన వారు, గాయపరచబడిన వారు, హేళన చేయబడిన వారు, ఒక రకంగా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు చెరసాల్లో వేయబడిన వారు. ఈ పరిస్థితుల మధ్యలో ఇప్పుడు వారు చేసినటువంటి ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఏంటంటే, అక్షరాల ప్రార్థన చేస్తూ దేవుని నామాన్ని స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అనుభవాలు మనకి బైబిల్లో అతి తక్కువగా కనిపిస్తాయి. అతి తక్కువగా, చాలా పరిమితంగా ఉంటాయి ఇలాంటి పరిస్థితి. ఓ ప్రక్కన సమస్యలు, ఓ ప్రక్కన చెరసాలలో ఉన్నారు, ఓ ప్రక్కన బంధించబడ్డారు, ఓ ప్రక్కన గ్రామమంతా కూడా వారిని నిందించింది, అవమానపరిచింది, గేలి చేసింది, గాయపరిచింది. ఆ పరిస్థితుల్లో చెరసాల్లో వేయబడితే, చెరసాల్లో వేయబడిన తరువాత కూడా వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని క్రైస్తవ ప్రపంచం చాలా బాగా గుర్తించింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ చెరసాల సిచ్యువేషన్ లేదా ఈ చెరసాల పరిస్థితిని, లేదా పౌలు శీలను గురించిన అనుభవాన్ని, లేదా పౌలు శీలల మాటలను ఇంకా గమనిస్తే, పౌలు శీలలు ఆ రోజున చేసినటువంటి కార్యక్రమాన్ని పాటల రూపంలో కూడా ప్రపంచమంతా గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా గుర్తింపు వచ్చింది. ఎవరికి చెప్పండి, చెప్పండి, ఎవరికి చెప్పండి, పేరు తెరిచి, నోరు తెరిచి. పౌలు శీలల ఆ సంఘటనకు, ఆ సందర్భానికి, ఆ విషయానికి చాలా గుర్తింపు వచ్చింది. చాలా మంది పాటలు రాశారు. చాలా మంది కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని ఎత్తి, ప్రభువా, చెరసాల్లో ఉన్న పౌలు శీలను మీరు విడిపించారు కదయ్యా, బంధకాలు తెంచారు కదయ్యా, చెరసాల పునాదులు బ్రద్దలు చేశారు కదయ్యా అని చాలా చాలా విషయాల్లో ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ ప్రార్థన చేయడం, అనేకులు ధైర్యపరిచేదానికి ఈ విషయాన్ని వాడటం, ఈ వాక్యాన్ని ఈ రోజున మోటివేషన్గా ఈ వాక్యాన్ని తీసుకోవడం, ఇలా చాలా సందర్భాల్లో మనం చూసింది ఏంటంటే, పౌలు శీలల చెరసాల ఎపిసోడ్ని చాలా మంది ప్రపంచమంతా గుర్తించారు. ఆ విషయాన్ని గుండెల్లో దాచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కాదనలేని నిజం. అవునా కాదా? అవునా కాదా? పౌలు శీలలు స్తుతించగా విన్నాం, పాట విన్నాం కదండి. ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఈ చెరసాల ఎపిసోడ్ గురించి, పౌలు శీలల గురించి, ఆ చెరసాల అనుభవాన్ని గురించి, ఆ బంధకాలను గురించి, ఆ బందీల గురించి, ఖైదీల గురించి, వాళ్ళు పాడిన పాటల గురించి, చేసిన ప్రార్థన గురించి చాలా చాలా పాటలు ఉన్నాయి. చాలా చాలా మాటలు విన్నాం. చాలా సందర్భాల్లో దైవజనులు ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ ప్రజలను ధైర్యపరిచేదానికి, సంఘాన్ని ధైర్యపరిచేదానికి, సమస్యల్లో ఉన్న వారిని ధైర్యపరిచేదానికి, గందరగోళం గలిబిలిలో ఉన్న వారిని ధైర్యపరిచేదానికి ఈ సందర్భాన్ని చాలాసార్లు దైవజనులైన వారు కూడా సంఘంలో వివరించడం చూస్తాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే,
ప్రపంచం క్రైస్తవ్యం అంతా, ప్రపంచ క్రైస్తవ్యం అంతా, అది ఏ భాషలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ తెగవారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గం వారైనా ఈ విషయాన్ని బాగా గుండెల్లో పెట్టుకున్నారు. అంత గుర్తింపు ఈ కార్యక్రమానికి, పర్టికులర్గా ఈ చెరసాల అనుభవానికి, పౌలు విషయానికి అంత గుర్తింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని విషయాలు గుర్తించేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతుంటాం మనం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మర్చిపోతుంటాం. కొంతమంది వ్యక్తుల్ని మనం గౌరవిస్తూ గణపరుస్తూ ఈ రోజున వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే ఉన్న మరికొంతమందిని ఏం చేస్తాం? వదిలేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం, మర్చిపోతాం. ప్రపంచం క్రైస్తవ్యం అంతా కూడా ఈ విషయానికి ఎంత గుర్తింపునిచ్చిందో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఈ సందర్భంలో లేదా ఈ సంఘటనలో, ఈ ఎపిసోడ్లో మర్చిపోయింది ఎవరిని? గుర్తించని విషయం ఏది? గుర్తించకుండా, క్రైస్తవ్యం అంతా కూడా గుర్తించకుండా దాటి వెళ్ళిపోయినటువంటి సందర్భం, దాటి వెళ్ళిపోయిన విషయం, ప్రాముఖ్యమైన సంగతి పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఉందా అంటే అక్షరాల ఉందండి. ఇందులో పౌలు శీలల కంటే కూడా, చెరసాల బ్రద్దలవడం కంటే కూడా, ఆ సంఖ్యలు విడిపడిపోవడం కంటే కూడా ప్రాముఖ్యమైన సంగతి బైబిల్లో రాయబడింది. ఆ విషయాన్ని దినాన నేను మీ కళ్ళ ముందుకు, మీ చెవుల ముందుకు తీసుకొచ్చి ఆ విషయాన్ని మీకు వినిపించి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎలాంటి అవమానాల మధ్యలో ఉన్నా, ఎలాంటి చెరసాల అనుభవాలు మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నా, నా దేవుడు పౌలు విషయాలను ఏ విధంగా ఆ మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తూ ఉండగా ఏ విధంగా విడిపించాడు, అదే మాదిరిగా నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కనుక నిన్ను మీ శ్రమల నుంచి విడిపించును గాక. ఆమేన్. సరే, వెళదాం. ఏం జరిగిందంట అక్కడ అంటే, ఈ చెరసాల అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం కదా. అది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 119వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 119వ వచనం, 23వ వాక్యాన్ని చదువుకుందామండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాడు. ఇది అక్కడ జరిగిన విషయం. చాలా దెబ్బలు కొట్టారట, వారిని చెరసాలలోకి తోసేశారట. చాలా హై సెక్యూరిటీ మధ్యలో వారిని బంధించారు. బంధించడం కూడా ఎట్లా అంటే బొండ వేసి బిగించారట. అంటే కాళ్ళతో నిలవడానికి కానీ, కాళ్ళతో కూర్చోవడానికి కానీ, ఏమాత్రం కాళ్ళతో కనీసం దేకడానికి కూడా వీలు కాదండి బొండ వేయడం అంటే. మనిషి కదలడానికి, కూర్చోవడానికి, మాట్లాడడానికి, నడవడానికి, కనీసం కొంచెం అలా జరగడానికి కూడా వీలు కాదు. అలా బొండ వేసి బిగించేశారట. ఇది జరిగిన విషయం. చాలా జాగ్రత్తగా చూడాలి వీళ్ళు చాలా హై సెక్యూరిటీ మధ్యలో ఉండాలి, వీళ్ళు తక్కువలు కాదన్నట్లుగా వాళ్ళని గురించి ఖండితంగా ఆజ్ఞ కూడా ఇచ్చారటండి చెరసాల నాయకునికి. అయితే మధ్యరాత్రి ఏం చేశారు వీళ్ళు? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు. నాకు కొంచెం చిన్న వయసులో, అంటే బైబిల్ బాగా చదువుతున్నప్పటికీ చాలాసార్లు చదువుంటాను. కానీ శీల అంటే ఒక అమ్మాయి అనుకున్న, భార్య భర్తలు అనుకునేవాడిని. పౌలు శీలయు భార్య భర్తలు అనుకునేవాడిని.
బైబిల్ చదువుతూ ఉంటే ప్రియ దేవుని ప్రజలారా, ఇదిగో ఈరోజు మీకు చెప్పే విషయాన్ని కూడా ఈరోజు మీకు చెప్పే విషయాన్ని కూడా నేను నిన్న చదువుతున్న ఆ సందర్భంలో నాకు దేవుడు గుర్తు చేసిన విషయం, బయలుపరిచిన విషయం. బైబిల్ మనం చదువుతా ఉంటే దేవుడు నూతనమైన సంగతులు, మరుగైన క్రొత్త సంగతులు అక్షరాల బయలుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తోడుకుంటే లోతైన నీళ్లున్న బావి అన్నమాట బైబిల్ గ్రంథం. ఊరికే చదివేది వేరు, అలా చదువుతూ ఉంటే, ఇలా చదువుతూ ఉన్నప్పుడు ఇంకా 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 తెలియని మరుగైన క్రొత్త సంగతులు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ప్రపంచమంతా కూడా పౌలు శీలలకు బొండ వేసి బిగించిన అనుభవానికి, లేదా వాళ్ళు చెరసాల్లో ఉన్నారని ఈ విషయాలకి గుర్తింపునిచ్చింది. మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారట అంటే, చెప్పండి, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉన్నారు మధ్యరాత్రి వేళ. ఆ పరిస్థితుల్లో పాటలు, ఆ పరిస్థితుల్లో ప్రార్థన ఎట్లా వీలవుతుందండి? బైబిల్లో ఉన్న మరో మాట ఏంటంటే, ఎవరికైనా శ్రమ కలిగిందా వాళ్ళు ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలటండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ఏమండి? ఆ తర్వాత చెరసాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులను తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. ఈ 3 అనుభవాలు కూడా ఒకసారి గతంలో మనం చాలా వివరంగా మనం వీటిని ఆలకించాము. ఈ విషయాలు ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, లేఖన భాగాలను పరిశీలిస్తున్నప్పుడు ఇదంతా జరిగిపోయింది. ఇందులో ఇప్పుడు తప్పిపోయిన, ఇందులో మనం గుర్తించని, ఇందులో మనకు తెలియని విషయం ఏదైనా ఉందా అని గమనిస్తే శ్రద్ధగా ఇప్పుడు ఆలకించిన విషయాన్ని చూడండి. ఇప్పుడు 27వ వాక్యం నుంచి వద్దామండి. ఎంతలో అంటే 26వ వాక్యం నుంచి చదువుకుందాం. అప్పుడు లేదా 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. అందరి బంధకాలు ఊడిపోయాయటండి. 27వ వాక్యం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇప్పుడు తలపెగి తాలకించాడు. చెరసాల నాయకుడు మేలుకున్నాడటండి. మేలుకునేసరికి ఆ చెరసాల తలుపులన్నీ ఎట్లా ఉన్నాయి? ఓపెన్ అయిపోయి ఉన్నాయి. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. గేట్లను తెరిచేసి ఉన్నాయి. ఆ జైలు, ఆ చెరసాల ఆ తలుపులన్నీ గేట్లను తెరిచేసి ఓపెన్గా ఉన్నాయి. ఇతను మేలుకుని చూసేసరికి ఇవన్నీ ఓపెన్గా ఉండేసరికి ఏమనుకున్నాడు అంటే కనుక, ఖైదీలందరూ పారిపోయారు అనుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? తన హైయర్ అఫీషియల్స్కి లేదా తన పైన ఉన్న అధికారులకు, తన కింద ఉన్న వాళ్ళ మీద అరవడం, లేదా పైన వాళ్ళకి రిక్వెస్ట్గా, అయ్యా ఏదో జరిగింది, మొత్తం మీద వీళ్ళందరూ పారిపోయారు, ఎందుకో మాకేం అర్థం కాలేదు, మేము చాలా సెక్యూరిటీగా ఉన్నాం, చాలా జాగ్రత్తగానే ఉన్నాం, చాలా బలమైన పునాదులు, గట్టి తలుపులు, అసలు చాలా స్ట్రాంగ్గా ఉంది జైలు, అలాంటిది ఏమైంది ఏంటో ఒక అద్భుతం, ఒక భూకంపం వచ్చిందయ్యా. వచ్చిందా లేదా? భూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరవబడ్డాయి, అసలు ఏమాత్రం కూడా వీలు కాని ఆ బంధకాలన్నీ కూడా ఊడి పడిపోయాయి అని హైయర్ అఫీషియల్స్ చెప్పుకోవచ్చు. కింద ఉన్న వాళ్ళతో ఏమైంది, ఏంటి ఇలా జరిగింది అని వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. చూడండి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ చెరసాల నాయకుడు చేసిన పని ఏంటంటే, కత్తి దూసి తన్ను తాను ఏం చేయబోతున్నాడు అంటండి? చంపుకొనబోయెను. ఏమండి, వాళ్ళ పారిపోతే ఇతను సావడం ఏంటండి? పారిపోయింది ఎవరు? ఖైదీలు. పునాదులు బ్రద్దలై తలుపులన్నీ తెరవబడింది ఎక్కడ? చెరసాలలో. ఇతనెవరు? ఒక ఉద్యోగి. మరి ఇతను ఇప్పుడు తను తాను చంపుకోవడం ఎందుకు? పారిపోయారు, నాకేం తెలుసు, నేను జాగ్రత్తగానే ఉన్నాం, అసలు తలుపులు ఎలా తెరుచుకుంటాయి, ఎవరు తెరిచారు, అసలు భూకంపం వచ్చింది అని
చెప్పేదానికి చాలా 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 ఆధారాలు ఉన్నాయి. చాలా ఆధారాలు ఉన్నాయి. భూకంపం వచ్చిన సంగతి తెలుసు, తనతోటి ఆ జైల్లో ఉండే సిబ్బందికి తెలుసు, తలుపులను తెరవబడడం తెలుసు, పునాదులు అదిరిపోవడం తెలుసు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తనేం చేస్తున్నాడు అంటే ఇందులో ఏ ఆప్షన్ కూడా తీసుకోకుండా నాకేం తెలుసు, నా చేతిలో ఏముంది, అసలు నాకు సంబంధం ఏముంది, నేను కాపలాగా ఉన్నాను, వాళ్ళు పారిపోతే నేనేం చేస్తాను, వాళ్ళ పారిపోతే నేనేం చేస్తాను, అసలు చెరసాల పునాదులు బ్రద్దలైపోతే నాకేం సంబంధం, తలుపులు తెరవబడితే నాకేం సంబంధం, బంధకాలు ఊడిపోతే నేనేం చేయను అని అనుకోకుండా ఏం చేస్తున్నాడంటే తను తాను చంపేసుకుంటున్నాడంట. చంపుకొనబోయేను. ఇది మనం గుర్తించాల్సిన ఓ ప్రాముఖ్యమైన సంగతి. ఏమండి ఇప్పుడు మీ ఇంటికాడ ఏదైనా ఒక ప్రాముఖ్యమైన వస్తువు పోతుంది, ఓ 10 కాసులు గొలిసిపోతుంది. అప్పుడు చచ్చిపోతారా? చంపేసుకుంటారా? ఆమె చంపేసుకుంటాను, తను కిరోసిన్ పోసి తగలబెట్టేసుకుంటారా? గ్యాస్ ఓపెన్ చేసి చచ్చిపోతుందండి? ఎక్కడ ఆలోచన చేస్తే ఇతను అంటాడు చంపుకొనబోయేను. ఎందుకయ్యా ఈ నిర్ణయం, ఎందుకు ఇలాంటి ఆలోచన, ఎందుకు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, అసలు ఎందుకు ఇంతగా ఆలోచన చేస్తున్నాడు దీని గురించి, దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాడు? పారిపోయింది వాళ్ళు, సరసాల్లో బద్దలైంది, పునాదులు బ్రద్దలయ్యాయి, ఖైదీలందరూ బంధకాలు ఊడిపోయాయి. మరి ఈయనకేం సంబంధం? ఈయనెందుకు చావాలనుకుంటున్నాడు? ఈయనెందుకు చచ్చిపోదాం అనుకుంటాడు? ఈయనకెందుకు అసలు అంతెందుకు ఇతనికి చనిపోవడం ఎందుకు? ఏదో చెప్పేయచ్చు కదా, విషయం చెప్పేయచ్చు కదా. నేను జాతర చూసాం, మరి సడన్గా ఎందుకు అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, అలాగే పాటలు పాడతారనుకుంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు అనుకుంటున్నాం, ఏదో నీలోపు అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, తర్వాత ఇలా ఇదంతా ఇలా జరిగింది. సరే, ఎక్కడైనా సరే వెతికి మరలా వాళ్ళని పట్టుకుంటాం. ఇన్ని ఉన్నాయి కదండి ఆలోచనలు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదండి, వెతికి పట్టుకుంటాం అని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. కానీ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఎలా జరిగిన ఈ తప్పు, చెప్పండి, ఎలా జరిగిన ఈ తప్పు నా అండర్లో లేదా నా పర్యవేక్షణలో లేదా నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు లేదా నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఇది నా హయాంలో జరిగింది కనుక దీనికి బాధ్యత ఎవరి మీద తోసేయాలి? ఇప్పుడు భూకంపం మీద అది మరీ వీక్గా ఉన్న ఈ మధ్య చేయించిన బంధకాలు అవి ఎవరు కమ్మరోడు నానాలండి, కమ్మర పని చేస్తారే వాళ్ళు నానాలా? ఈ గోడల మధ్య సరిగా కట్టలేదు, ఏ సిమెంట్ వాడారు? గోడల మీదో, పునాదుల మీదో, చెరసాల తలుపుల మీదో, బంధకాల మీదో, వీడి మీదో వాడి మీదో తోసేయకుండా ఈ పెద్ద ఆయన చేస్తున్న పని ఏంటంటే దీని అంతటికీ బాధ్యత నాదే అని చంపుకొనబోయాడు. ఇది చూస్తాం ఒకసారి, చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఈయనకి ఏం సంబంధం అండి విషయం? అసలు ఈయన చెరసాల నాయకుడు, ఈయన కింద కొంతమంది ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు ఎవరో ఒకరిని పిలిచి లాగి ఒకటి కొట్టి ఎరా ఏం చేస్తున్నారు చూసుకోకండి మీరు అందరూ అని సస్పెండ్ చేసేయచ్చు ఒకండి, లేదా ఒక టీంని సస్పెండ్ చేసేయచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి తోసేయడానికి, వాళ్ళ మీద తోసేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బాధ్యత తీసుకుంటాడు ఇతను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రపంచం పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, విడిపించబడ్డారు, చెరసాల బ్రద్దలైంది, పునాదులు ఎదురాయి, సంఖ్యలు ఊడిపోయాయి అని ప్రపంచం ఈ విషయాన్ని గుర్తింపునిచ్చిందే. కనుక గమనిస్తే చెరసాల నాయకుడు అంతకంటే ప్రాముఖ్యమైన నిర్ణయం చూడండి, తను చంపుకొనబోయాడు. అంటే దినాన తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాగా గమనించండి. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ప్రాణం మీదకి వస్తే, ఏదైనా ఈ రోజున మన దాకా వస్తే తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పించుకోవడానికి చాలా వంకలు వెతుక్కుంటారు. ఓ పక్కన భూకంపం వెతుక్కుంటారు, మరో పక్కన చెరసాల పునాదులు వీక్గా ఉన్నాయంటారు, మంచి సిమెంట్ వాడలేదు అంటారు, చెరసాల సంఖ్యలు మంచివి కాదంటారు.
కాపలా కాసేవాళ్ళు, ఆ పనివారి సిబ్బంది పెద్దగా చూసుకోలేదు వాళ్ళు అంటారు. తప్పించుకోవడానికి చాలా ఉంటాయండి. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే తాను ఇది నా ఉద్యోగ ధర్మం, ఇది నా ప్రాబ్లం, ఇది నా పర్యవేక్షణలో, ఇది నా సందర్భం, నా హయాంలో జరిగిన మిస్టేక్ ఇది, కనుక నేనే బాధ్యుణ్ణి అని ఆ చెరసాలలోనే అక్కడే తన ప్రాణాన్ని తీసుకోవడానికి సిద్ధపడిపోతాడండి. ఇది మీరు గమనించారో గుర్తించారో లేదో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఈ రోజున కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా, కళ్ళ ముందు జరిగేదానికి కూడా, ఇంట్లో జరిగేదానికి కూడా, ఈ రోజున మన హయాంలో జరిగేదానికి కూడా, మనం బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున మన ముందు జరిగేదానికి కూడా ఈ రోజున మనకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, అసలు మాది కాదు, అసలు మేమెవరు ఇందులో అని తప్పించుకునేటువంటి చాలా మంది వ్యక్తులు కుటుంబాల్లోనూ, భార్యాభర్తల మధ్యలోను, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఈ రోజున మన సమాజంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటే, ఈ పెద్ద ఆయన చూస్తుంటే తను చేయని నేరానికి, తనకు సంబంధం లేని ఒక విషయానికి ఏదో ఎవరి మీదో తోసేసి తప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ తనే బాధ్యతగా నిలిచి తను చనిపోవడానికి సిద్ధపడుతూ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన ఆ అనుభవాన్ని మనం గుర్తించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కత్తి తీశాడు, బైబిల్లో రాయబడింది, కత్తి దూసి తాను చంపుకొనబోయాడట. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ దినాన నీ కుటుంబ విషయాల్లో, నీకు సంబంధించినటువంటి విషయాలలో, మీ భార్యాభర్తల మధ్యలో, సంఘము సేవా పరిచర్య విషయాలలో, నీ అన్నదమ్ముల విషయాలలో, నీ అక్క చెల్లెళ్ళ విషయాలలో ఈ రోజున, లేదా నీకు అప్పగించబడినటువంటి ఏ చిన్న విషయమైనా, నీకు అప్పగించబడినటువంటి ఏ బాధ్యత అయినా, నీకు అప్పగించబడినటువంటి ఏ పరిచర్య అయినా, నీకు అప్పగించబడినటువంటి ఏ దేవుని పని విషయంలోనైనా ఎంత తెగింపు, ఎంత రోషం, ఎంత పౌరుషం, ఎంత సమర్థత, ఎంత బాధ్యత నువ్వు ఫీల్ అవుతున్నావా? లేక తప్పించుకోవడానికి వంకలు వెతుక్కుంటున్నావా? ఇది వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో ఏ సన్నివేశాన్ని, ఏ సందర్భాన్ని ఈ రోజున మనం తీసివేయడానికి లేదు. ప్రతి దాని వెనుక, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి సన్నివేశం వెనుక దాగినటువంటి అనేక సత్యాలు మన వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున మన జీవితం యొక్క ప్రామాణికాన్ని ఇంకా పైకి పెంచుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి ప్రతి సన్నివేశం కూడా. ఈ మాటలు కూడా వివరించుకోవచ్చా వింటున్నారు కదా? ఈ మాటలు కూడా వివరించుకోదగినవే. ఈ మాటలు కూడా తెలుసుకోవచ్చా? అవును, తెలుసుకోదగినవే. ఇందులో కూడా ఏదైనా ఒక చక్కటి పాఠం దాగి ఉందా? అవును, చక్కని పాఠం దాగి ఉంది. తప్పించుకోవడానికి ఎన్ని అవకాశాలున్నా తనే బాధ్యత తీసుకుని ఈ విషయంలో ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ తప్పు నా వల్ల జరిగింది, ఈ తప్పుకు కారణం, ఇలా అయిపోవడానికి కారణం, వాళ్ళ ప్రార్థన చేశారండి, వాళ్ళ పాటలు పాడుకున్నారండి, ఏదో జరుగుతున్నది, ఏదో మొత్తం మీద వాళ్ళ సంఘం ఎవరో వచ్చారండి, వాళ్ళ పాస్టర్లు ఎవరో వచ్చారండి, వాళ్ళెవరో మరి ఏం చేశారో మొత్తం మీద తెలియదండి. అక్షరాల అన్యాయంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తోసేసి చేతులు దులిపేసుకోవచ్చు. చాలా ఉన్నాయి అన్యాయంగా. వాళ్ళ పాస్టర్లో కూడా వాళ్ళెవరో వచ్చారు, గుంపు వచ్చారండి తెల్లబట్టలు వేసుకుని. వాళ్ళు ఏదో మొత్తం పలుగులు పారం తెచ్చి మాకేం చిన్నగా వినబడుతుంది కానీ మాకు ఏముంటుంది అనుకున్నాం. ఇలా చూస్తే ఇలా అండి. తప్పించుకోవడానికి ఏదైనా చెప్పేయచ్చండి. కానీ అక్కడ చూస్తే ఎవరినైనా సంప్రదించినట్లు, ఎరా ఏమైంది అని సిబ్బందితో మాట్లాడినట్లు ఎక్కడ ఏమీ లేదండి. చూశాడు, చెరసాల పునాదులు బద్దలైపోయి ఉన్నాయి, తలుపులు తెరవబడిపోయి ఉన్నాయి. అంతే, వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేసి బాధ్యత కలిగినటువంటి ఆ అనుభవాన్ని చూడండి. ఇది నా ప్రియ దేవుని ప్రజలారా, నీకు సంబంధించిన నీ పర్యవేక్షణలో, నీ అండర్లో, నీ చేతి కింద ఉన్నటువంటి పలు విషయాలలో నీ బాధ్యత ఏంటి? పిల్లలు నీ చేతి కింద ఉన్నారు.
భార్య నీ చేతి కింద ఉంది, భర్త నీ చేతి కింద ఉన్నాడు, సంఘము నీ చేతి కింద ఉంది. ఈ రోజున అనేక పనులు నీ చేతి కింద ఉన్నాయి, అనేక కార్యక్రమాలు నీ చేతి కింద ఉన్నాయి, అనేక బాధ్యతలు నీ మీద ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల మధ్యలో పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందా? బుద్ధి జ్ఞానం లేదు. అది నా వాచ్ టైం సరిగా చూసుకోలేదండి, వాచ్ బ్యాటరీ అయిపోయిందా? అంత సోంబేరిగా మాట్లాడతారా? అంత సోమరితనంగా మాట్లాడతారా? స్కూల్ పిల్లలు చెప్పే ఇట్లాంటి అనేక సాకులు ఈ రోజున నువ్వు చెప్తా ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం. పౌలు శీలలకే గుర్తింపు ఉందనుకుంటున్నారు. కాదు కాదు కాదు, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక అనుభవం ఈ చెరసాల నాయకుడి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. తన ప్రమేయం లేకపోయినా, తనకే పాపం తెలియకపోయినా, తను ఏమాత్రం అందులో చేయలేకపోయినా, తనకేమాత్రం సంబంధం వేసవెత్తు కూడా లేకపోయినా సరే, తనే భుజాన వేసుకుని ఆ నేరాన్ని, ఆ ఘోరాన్ని, జరిగిన తప్పిదాన్ని తనే భుజాన వేసుకున్నటువంటి ఆ వైనం అతన్ని పెద్ద మనిషిని చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దరికం అంటే వయసును బట్టో, కులాన్ని బట్టో, డబ్బును బట్టో రాదు. అట్లా రాదండి. కొన్ని నిర్ణయాలు, కొన్ని బాధ్యత కలిగినటువంటి అడుగులు మధ్యలో పెద్దరికం అనేది మనకు బయటకు వస్తుంది. చూస్తే ఆ రోజున తను తాను చంపేసుకోవాలనుకున్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దామండి. అప్పుడు పౌలు 28వ వాక్యం చదువుకుంటున్నాం. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాము, హలో అని బిగ్గరగా కేకేసి చెప్పాడట. అర్థమవుతుంది? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. పౌలు గారు, అనో మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమో మరి పోరబోయి ఎందుకు ఏదో చేసుకుంటావు, నేను చూస్తుంటే ఏదో చేసుకునేటట్టుగా కనబడుతున్నావు, నేను చూస్తుంటే ఏదో చేసేసినట్టు ఉన్నావు, ఇప్పుడు అదేంటి కత్తి తీసుకున్నావు, చంపేసుకుంటావా? హలో, ఇక్కడే ఉన్నాం, ఏం భయపడ, కంగారు పడ, ఇక్కడే ఉన్నాం అని పౌలు గారు బిగ్గరగా చెప్పాడట. చూసారా అండి? అతని కమిట్మెంట్ చూడండి, అతని సిద్ధాంతం చూడండి, అతని ప్రిన్సిపల్స్, అతని పాలసీ చూడండి ఎలా ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకి లేదా పెద్ద పెద్ద విషయాలకి ఈ రోజున చిక్కున ఊరికే మనం ఎంత ఆశ్చర్యం వేస్తుందో కొన్ని కారణాలు వింటుంటే, కొంతమంది చెప్పే కారణాలు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇతను చూస్తుంటే పౌలు గారికి కంగారు వచ్చేసి భయం వేసింది. బిగ్గరగా కేకలేసేస్తున్నాడు, అన్నో ఇక్కడే ఉన్నావు, నువ్వేం చేసుకోబాకు, మేము ఇక్కడే ఉన్నాం అని గట్టిగా బిగ్గరగా కేకలేసి చెప్పిన తర్వాత అప్పటికి కూడా అతనికి ఇంకా పోలేదు ఆ సెన్స్, అదే ఉంది, ఇంక నేను చనిపోవాలా, అనవసరం నా హయంలో ఎంత దారుణం, ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరిగితే నా ఉద్యోగ ధర్మంలో ఇది నాకు మాయని మచ్చలా ఉండిపోతుంది, కనుక ఇక నేను బ్రతకడం అనవసరం అనుకున్న ఆ సందర్భంలో పౌలు గారు గట్టిగా కేకలేసి చెబితే అప్పటికి నమ్మకం కుదిరిందో లేదో కానీ ఏం చేశాడట అంటే 29వ వాక్యం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఉన్నారో లేరా? ఏం పట్టుకున్నాడు చెప్పండి. దీపం పట్టుకుని వచ్చి వాళ్ళని చూసేదాకా మనసు కుదురలేదండి. ఇది నాన్న ప్రియ దేవుని ప్రజలారా, మనం చూస్తూ ఉంటే ఊరికే మాట మార్చేసి, ఊరికే మాట తిప్పేసి, ఊరికే ఏదో వంక చెప్పేసి, అసలు అది అవతల వాళ్ళు నమ్ముతారా లేదా అనేది కూడా లేకుండా ఊరికూరికే నోటికి ఏదొస్తే అది అప్పటికప్పుడు తప్పించుకుంటే చాలు, అప్పటికప్పుడు మనం బయటపడితే చాలు, అప్పటికప్పుడు మనం సేవ అయితే చాలు అన్నట్లుగా, అప్పటికప్పుడు మనం బాగుంటే చాలు అన్నట్లుగా ఈ రోజున మాటలు మార్చేవారిని, బాధ్యతలు విస్మరించేవారిని,
తప్పించుకునే వారిని మనం లోకంలో చాలా మందిని చూస్తున్నాం, ఇంకా చూస్తాం రాబోయే రోజుల్లో. కానీ ఈ పెద్ద ఆయన్ని చూస్తే తన బాధ్యత ఏంటో గుర్తెరిగి ఉన్నాడు, తన ఉద్యోగ ధర్మం ఏంటో తెలుసుకుని ఉన్నాడు, తన బాధ్యత ఏంటో ఎలా నడుచుకోవాలో ఎరిగి ఉన్నాడు. దానికి అందుకు అనుగుణంగానే అతను తీసుకునే నిర్ణయాలు కానీ వేసే అడుగులు కానీ చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తాయండి. ఆ దినాన చూశాడు, చూసిన తర్వాత తప్ప అప్పటిదాకా తన మనసు కుదురుపడలేదు. అసలు చంపుకొనపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్య భాగాన్ని చూస్తుంటే. అంటే అంతగా బాధ్యత తీసుకున్నాడు అని. ఈ దినాన మీరు కానీ నేను కానీ దేవుని పేరట సంఘం విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ లేదా మన కుటుంబంలో మన మీద ఉన్నటువంటి మన ఇంటిలో మన మీద ఉన్నటువంటి బాధ్యతల విషయంలో కానీ మనం ఏనాడు వెనకడుగు వేయకుండా, ఏనాడు తప్పించుకోవాలని చూడకుండా, ఏనాడు ఏదేదో వంకలు చెప్పుకోకుండా, ఏనాడు ఎవరి మీదో ఏనాడు విషయాన్ని తోసేసి మనం సేఫ్ అవ్వాలి అనుకుంటే అది బ్రతుకుడు కాదు, అది చనిపోయినట్లే. దేవుని స్తోత్రం కలుగును. అది చనిపోయినట్లే, అది చనిపోయినట్లు. నిజమైన మరణం అది. కాకపోతే నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఆ విధమైన ఆలోచన నీకుంటే గనక తప్పించుకోవాలి, ఏదో వంక చెప్పాలి, ఎవరి మీదకు తోసేయాలి అనుకుంటే అప్పుడే నువ్వు చనిపోయావు. నువ్వు చచ్చిపోయావు, అప్పుడే నువ్వు చనిపోయావు. బ్రతకడం అంటే మన వ్యక్తిగత జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని బ్రతికించుకోవడం. శరీరాన్ని కాదు బ్రతికించుకోవడం, వ్యక్తిత్వాన్ని బ్రతికించుకోవడం. బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్న ఈ చెరసాల నాయకుని గాథ ఈ దినాన్ని మీరు ఆలకించారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున చనిపోవడం అంటే ఏంటి, బ్రతకడం అంటే ఏంటంటే ఇదిగో బ్రతకడం అంటే ఇది. తన వ్యక్తిగత జీవితంలో తనకు సంబంధమే లేని, తనకేమాత్రం బాధ్యత లేని, తన ప్రమేయం లేని ఓ నేరాన్ని, ఓ అన్యాయాన్ని తన మీద వేసుకుని, ఇది నేనే, నా వలనే, నా హయాంలో నేనెక్కడున్నప్పుడే ఇది జరిగింది అని భుజాన వేసుకుని ప్రాణ త్యాగానికి కూడా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే అప్పుడే అతడు బ్రతికేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే అతడు బ్రతికేశాడు. అతను బ్రతికేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికీ చిరస్థాయిగా అతని సన్నివేశం మనం ఈ దినాన కూడా చాలా సంతోషంగా ఆలకిస్తా ఉన్నాం. అప్పుడే బ్రతికేశాడు. సంబంధం లేని విషయం గురించి అంత నిర్ణయం తీసుకుంటే, సంబంధించిన విషయాలలో మరి నీవు నీ కుటుంబంలో ఓ భార్యగా, ఓ భర్తగా, ఓ సేవకునిగా, ఓ విశ్వాసిగా, ఈరోజు సంఘ సభ్యురాలుగా నీకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో మరి నీవు బాధ్యత తీసుకోకపోవడమే నువ్వు చనిపోయినట్టు. బాధ్యత తీసుకోకపోతే, బాధ్యత మరిచిపోతే, సంబంధం లేనట్లుగా ఉంటే, నేరం ఎవరి మీదో తోసేయడానికి ఆలోచిస్తూ ఉంటే, తప్పిదో నాది కాదు ఎవరిదో ఏదో వంకతో నువ్వు ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు చనిపోయావు. క్యారెక్టర్లో, వ్యక్తిత్వంలో నువ్వు చనిపోయినట్టు. కనుక ఈ మాటలు ఆలకించిన మీరైనా లేక నేనైనా మన వ్యక్తిగత దైనందిన జీవితంలో మన ముందు జరుగుతున్న విషయాలు, మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు, మన హయాంలో జరుగుతున్న విషయాలు, మన పర్యవేక్షణలో జరుగుతున్న వివిధ సందర్భాల్లో జరుగుతున్న విషయాలు, లేదా పరిచర్య లేదా సంఘంలో జరుగుతున్న అనేక విషయాలలో మన వంతుగా బాధ్యతగా నిలిచిన వారమైతే దేవుని కృపలో మనం జీవించిన వారమే. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థనలోకి వెళదాం.